హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మధ్యతరగతి అమ్మాయి ఝాన్సీ థాట్స్. లాస్ట్ వీడియో కానీ మీరు చూస్తుంటే మేము ఒంగోలు నుంచి నెల్లూరుకు వచ్చామండి. సో ఆల్రెడీ మా అబ్బాయి అయితే హాస్టల్కి వెళ్తున్నాడు కాబట్టి ఇక్కడ నెల్లూరులో మా హస్బెండ్ ఉంటారు. సో ఇక్కడ 4 days ఉండడానికైతే వచ్చాడండి. కానీ ఉదయాన్నే మాత్రం మా వాడైతే ఇంకా నిద్ర లేవలేదు. నేను మా హస్బెండ్ ఇక్కడ దగ్గరలో నాటు చక్కెరతో లేదంటే తాటి బెల్లంతో కాఫీ టీలు తయారు చేసేది, తాటి బెల్లంతో స్నాక్స్ తయారు చేసేది ఒక పెద్ద షాప్ ఉందండి. సో మార్నింగ్ అయితే ఇక్కడికే వస్తాం అనమాట. సో ఇక్కడి నుంచి ఇటు మేము చేపల మార్కెట్కి అయితే వచ్చేసాము. మార్కెట్ అంటే మార్కెట్ కాదండి, మాకు ఇంటికి కొంచెం దగ్గరలోనే ఇలా మొత్తం లైన్గా రోడ్డు పక్కన సైడ్ పెట్టుంటారు కదా, సో అలా మొత్తం ఇలా పెట్టున్నారండి. సో ఇక్కడ మేము ఫిషెస్ ఎప్పుడు తీసుకుంటాం అనమాట. కొత్తగా ఈసారి బొమ్మిడాల చేపలు అయితే కనిపించాయి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందంటండి. ఎప్పుడో సినిమాలో విన్నట్టు గుర్తు, కానీ బొమ్మిడాల పులుసు అని నాకు అసలు తెలియదు అనమాట. ఇవే బొమ్మిడాలు చాలా బాగుంటాయి ఏంటండి. చూద్దాం అసలు వండిన తర్వాత ఎలా ఉంటాయో. చూడటానికైతే మాత్రం చాలా బాగున్నాయి. ఇవైతే 1 kg, 1 అర కేజీ, జస్ట్ 1 అర కేజీ తీసుకున్నాము. ఇంకో చేపలు వచ్చేసి 1 kg ఫ్రైకి చేయడానికి 1 kg మామూలు చేపలు తీసుకున్నాం అనమాట. సో 1/2 kg ఎందుకంటే మా పెద్దోడు అంత ఇంట్రెస్ట్గా తిండనమాట వాడు. సో అది కాక నెక్స్ట్ రోజు ఎవరు తినరు కాబట్టి సాటర్డే ఉందండి, అందుకే జస్ట్ ఈ రోజుకి సరిపడా తీసుకున్నాము. ఇంకా ఇక్కడైతే మాత్రం ఇంకా మా లైన్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఇది కూరగాయల మార్కెట్ అనమాట. మార్కెట్ అంటే మార్కెట్ అని కాదు, కానీ ఇలా కూరగాయలన్నీ పెట్టుకొని ఒక చోటు ఉంటారు. సో ఇక్కడ చాలా తక్కువ రేట్లు ఉంటాయి. మాకు అన్నీ కూడా చాలా దగ్గరగా ఉంటాయండి. మా హస్బెండ్ ఉండే హౌస్కి అన్ని దగ్గరగా వాకబుల్ డిస్టెన్స్లో మనకి ఏది కావాలన్నా కానీ అన్నీ అసలు వాకబుల్ డిస్టెన్స్ మొత్తం నడిచెల్లే తెచ్చుకోవచ్చు. అసలు వెహికల్ కూడా అవసరం లేదండి, అంత దగ్గరగా ఉంటాయి అనమాట. ఫ్రెష్ సరుకు నెల్లూరులో మాత్రం మంచి ఫ్రెష్గా ఉంటాయండి. కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఏవైనా కానీ మంచిగా చాలా బాగున్నాయి. ఇక్కడైతే మాత్రం దొరకడం అంటూ ఏం లేదన్నట్టుందనమాట. ఎప్పటికి ఏ రోజుకి ఆ రోజు ఫ్రిడ్జ్ కూడా అవసరం లేకుండా నడిచెల్లి తెచ్చుకోవచ్చు అనమాట, వాకింగ్ అని వెళ్ళి. ఇంకా మా అబ్బాయి నేనైతే మాత్రం ఊరికే అలా బయటకు వెళ్దామని చెప్పేసి బయలుదేరాము. అలాగే మార్నింగ్ కాబట్టి మేము ఎలా కిందకి దిగాం కదా, ఒకేసారి టిఫిన్ చేసేసి వద్దామని వెళ్ళామండి. మాకు అన్ని వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయన్నమాట. టిఫిన్ సెంటర్ కూడా మంచి టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి, తక్కువ కాస్ట్లోనే మంచి మంచి టేస్టీ ఫుడ్స్ ఉన్నాయన్నమాట. సో ఇదే ఎక్కువ సార్లు మేము వచ్చేది ఇదే అనమాట. సో ఇప్పుడు వంట చేసుకునే ఫెసిలిటీ లేదు కాబట్టి మేము ఇక్కడికైతే టిఫిన్కి వచ్చాము. ఎప్పుడు టిఫిన్ తీసుకున్నా కానీ మేము సేమ్ తీసుకోమండి. మా అబ్బాయి అయితే ఇక్కడ స్పెషల్గా ఇడ్లీ సాంబార్ తీసుకుంటాడు. ఇంకా దోశలు అయితే మాత్రం డిఫరెంట్గా తీసుకుంటాము, ఎందుకంటే షేర్ చేసుకోవడానికి. ఎప్పుడు టిఫిన్ తీసుకున్నా కానీ మా చిన్నోడైనా పెద్దోడైనా కానీ ముందు నాకు టేస్ట్ చూపిస్తారనమాట. సో టిఫిన్ చేసి వచ్చేసి చేపల కూర చేస్తున్నాను. మార్నింగ్ వెళ్ళి ఫిషెస్ తెచ్చాం కదా, సో అవన్నమాట. ఇవైతే బొమ్మిడాలండి. ఫస్ట్ టైం నేను లైఫ్లో ఫస్ట్ టైం తింటున్నాను. బొమ్మిడాలు అనేది నేను ఏదో మూవీలో చూస్తాను తప్ప నాకు అసలు ఇలాంటి పులుసు ఎలా ఉంటుంది, చేపల పులుసు ఎలా ఉంటుంది అన్నది ఇంతవరకు అయితే నేను తినలేదండి. చాలా రకాల ఫిషెస్ తిన్నాను కానీ సో ఈరోజు అయితే బొమ్మిడాలు చేస్తున్నాను. అది కూడా 1/2 kg మాత్రమే తెచ్చాను అనమాట. ఎందుకంటే మా అబ్బాయి ఏమో అంతగా ఎక్కువగా తిండు, నేను మా హస్బెండ్ తినాల్సి వస్తుంది. సో ఫ్రిడ్జ్ కూడా లేదు కదండి, సో అందుకే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాయి అనమాట. మామిడికాయ ముక్కలతో చేస్తున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి కూడా మిక్సీ లేదు కదండి, సో అలా అనమాట. పాత రోజుల్లో ఎలా అయితే వంట చేస్తారో ఆ సిస్టమ్ అనమాట ఇప్పుడు మా ఇంట్లో. ఎందుకంటే ఫ్రిడ్జ్ ఉండదు, మిక్సీ ఉండదు, ఏమీ ఉండదండి. సో ఇలా చేస్తున్నాము. ఇంకా కట్టెల పొయ్యి ఒకటే తక్కువ అనమాట. మిగతా అన్ని పాత రోజుల్లో ఎలా చేస్తామో అలా అనమాట. ఓన్లీ మామిడికాయతోనేనండి. చింతపండు అయితే ఒక్కరు కూడా వేయను అనమాట, ఒక చిన్నది కూడా వేయను. ఓన్లీ మామిడికాయతోటే. మనం ఎక్కువగా మామిడికాయలు వేసుకుంటే కొంచెం పులుపు అయితే వస్తుందండి. అంటే మనకు పులుసు ఉండదు కదా, ఓన్లీ మామిడికాయలు అయితే పులుపు రాదు కదా అంటానికి అస్సలు లేదు. మనం కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలు. ఇంకా మామిడికాయ ముట్టు ఉంటుంది కదా, సో అది వేసుకుంటే ఇంకా పుల్లగా వస్తుందన్నమాట. సో నేను ఎప్పుడు చేసినా కానీ మామిడికాయ ఇది చేపల పులుసు అయితే మాత్రం పులుపుగానే ఉంటుందండి. మనం తక్కువగా అంటే తక్కువ వేసుకోవచ్చు. చింతపండు కంపల్సరీ కాదు. సో అది కాక చింతపండుతో తింటే బాగా గ్యాస్ ట్రబుల్ అనేది ఎక్కువగా వస్తుందండి. కంప్లీట్గా మామిడికాయతో తింటే ఎంత పులుసు తిన్నా కానీ కొంచెం కూడా కడుపులో మంట అనేది రాదనమాట. సో ఇప్పుడైతే ఫిషెస్ వేసేసాను. ఒక 1/2 kg మాత్రమే తెచ్చానండి. ఇవి చాలా కాస్ట్ ఎక్కువ. ఇప్పుడైతే మాత్రం 400 ఉన్నాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. అన్ని ఫిషెస్ కన్నా కూడా ఫస్ట్ టైం తిన్నాను కదా, సూపర్గా ఉందండి. అదే మాకు ఒంగోలులో దొరకవు అనమాట, నెల్లూరులో దొరికాయి. అంటే రేర్గా దొరుకుతాయి అనమాట. సో ఎవరైనా సరే తినకపోతే మాత్రం ఒకసారి ఇదైతే ట్రై చేయండి. ఇప్పుడు వాటర్ వేసేస్తానండి. సో చాలా త్వరగానే ఉడికిపోతుంది అనమాట. మనకి మామిడికాయతో గ్రేవీ లాగా వచ్చేంత వరకే టైం పడుతుంది. మిగతాదంతా ప్రాసెస్ ఫాస్ట్గానే అయిపోతుంది. సో ఇంకా ఫ్రై కూడా చేయాలి. వేరే ఫిషెస్ కూడా నేను ఫ్రైకి తెచ్చానండి.
అవి చందువాలు అనమాట. మామూలుగా చందువాలు అంటే బాగుంటాయి కదా, కానీ ఇవేంటో సముద్రపు చందువాలు అంటండి. అవి కొంచెం కాస్ట్ తక్కువగా కూడా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయండి. కానీ అవి అయితే మాత్రం ఫ్రైకి అస్సలు రాలేదు, టేస్ట్ కూడా అస్సలు బాగాలేదండి. ఏదో ఒక రకమైన స్మెల్ కూడా అంత మంచిగా లేదనమాట. చందువాలు బాగుంటాయి కదా, మామూలుగా అయితే చందువాలు నేను తెచ్చినవి అయితే అస్సలు బాగాలేదు. చూసారు కదా, ఇలా ఇగురుగా పెట్టుకోవాలి, పులుసుగా పెట్టుకోకూడదు అనమాట ఈ చేపల్ని. ఇగురుగా పెట్టుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. సో చందువాలు అని చెప్పాను కదా, ఇవే అనమాట. కానీ టేస్ట్ అయితే మాత్రం వరస్ట్గా ఉన్నాయండి. చందువాలు తీసుకుంటే మనం కాస్ట్లీలో తీసుకోవాలి, లేదంటే వేరే ఫిషెస్కి వెళ్తే బెటర్ అనమాట. ఇవి 200 ఒక కేజీ వచ్చి. సో ఇవైతే మాత్రం అస్సలు నచ్చలేదండి. నేనైతే ఈవినింగ్కి పడేస్తాను అనమాట, ఎందుకంటే అంత వరస్ట్గా ఉన్నాయి. సో చూడటానికైతే మాత్రం బాగా స్పైసీగా, నేను అప్పటికి డ్రైగా చేశాను, అయినా కానీ తినాలని అనిపించలేదండి. మొత్తం ఇదైతే పులుసు అయితే మాత్రం శుభ్రంగా కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఒక స్పెషల్ డిష్ తిన్నాను ఈరోజు మాత్రం. అన్నం అయితే రైస్ కుక్కర్లో పెట్టేస్తానండి. ఇంకా మా హస్బెండ్ కోసం వెయిటింగ్ అనమాట. ఆయన పాపం బయట ఫుడ్ తింటా ఉన్నారు కదా ఇన్ని రోజులు, నేను ఒంగోలులో, ఆయన ఇక్కడ. సో ఈరోజు మాత్రం మంచిగా తృప్తిగా భోంచేశారు మా వారు అయితే. హ్యాపీగా చాలా బాగుందని చెప్పి చాలాసార్లు అన్నారండి. ఏం కొనుక్కుంటా ఈవినింగ్? చూస్తాను, ముందు సర్దు, ఇల్లు సర్దో. వావ్, నైస్. ఇంకా తిప్పు ఎటు? ఏంద్ర ఫేస్ కనిపించట్లేదు, లైటింగ్ అలా ఉంది ఇక్కడ. అయిపోయిందా? ఫేస్ బాగా డార్క్గా పడింది. తల వెనక సైడ్ ముందు సైడ్ కూడా అర్థం కావట్లేదు, అంత డార్క్గా వచ్చింది. ఇది బాగుంది, నైస్. ఏ బీచ్కి వెళ్ళా? వేరే బీచ్, అదేదో కొత్త బీచ్ అంట. అంతే. నైస్, గో అండ్ డూ వర్క్. హనుమాన్ సినిమాలో బెడ్ కూడా చూడు ఎంత ఖరాబ్. ఇక్కడ బెడ్ మీద చీమలు ఉన్నాయంట, అవన్నీ సర్దు. అదే అక్కడ డాడీ బట్టలు ఉన్నాయి కదా, అవన్నీ సూట్ కేసులో వెయ్యి. ముందు సూట్ కేసు ఖాళీ చేసి ఈ బట్టలన్నీ సూట్ కేసులో, ఇది ఈ సూట్ కేసులో వెయ్యాలి. ఇది దాంట్లో ఊరికి తీసుకెళ్ళాలి మళ్ళీ వాటిని. చీమలు ఉన్నాయి, ఇదిలే చెయ్యాలి దాన్ని. నెక్స్ట్ ఇక్కడ తుడవాలి, ఇక్కడ దుమ్ము ఉంది బాగా. ఏంటి మొహం అలా పెట్టావు, మార్చు అమ్మాయి. యాక్చువల్లీ మాది పెంట్ హౌస్ అవడం వల్ల ముందు ఖాళీ ప్లేస్ చాలా ఎక్కువగా వచ్చింది. ఈ బండలు అయితే ఊరికినే మాసిపోతాయండి. అసలు చాలా కొంచెం మురికి వచ్చినా కానీ వెంటనే మనకి కాళ్ళు కంటేసుకోవడం కానీ ఇలా ఉంటుందన్నమాట. ఇంకా మావాడైతే దీన్ని శుభ్రం చేసే బాధ్యత ఈరోజు వాడు తీసుకున్నాడు అనమాట. యాక్చువల్లీ నేను ఎప్పుడైనా వచ్చినప్పుడు కొంచెంగా నేను చేసేదాన్నండి, ఎందుకంటే మొత్తం చేయాలంటే చాలా కష్టం అనమాట. కానీ ఈసారి అయితే మార్నింగ్ వాళ్ళ నాన్న చెప్పేసి వెళ్ళారు, నేను వచ్చేసరికి మొత్తం ఇదంతా కడిగేసేయాలి, క్లీన్ చేసేయాలి, అర్థంలా ఉండాలని చెప్పి. ఇల్లు కూడా మీరు ఆల్రెడీ చూసారు కదా ముందు, ఇల్లంతా కూడా క్లీన్ చేయమని. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి మా వాడికి ఆ పని అప్పు చెప్పాడనమాట. వాడి ఇల్లు కూడా అట్నే ఉంచేశాడు. మనం చెప్పడమే కానీ వాడు చేసింది లేదు, పెట్టింది లేదు. నేను బాగుతా ఉన్నాను కానీ ఏదో కొంచెం చేసాడులేండి. ఇంకా నేను కూడా హెల్ప్ చేశాను అనమాట వాడికి ఇంట్లో. ఇక్కడైతే మాత్రం నేను హెల్ప్ చేస్తానంటే అస్సలు వద్దన్నాడు. అందుకే నేను దర్జాగా కాలు మీద కాలేసుకొని చక్కగా కాఫీ దగ్గర కూర్చొని వాడికి సలహాలు ఇస్తున్నాను. సో అది అయిపోయిన తర్వాత హ్యాపీగా నిద్రపోయామండి. నెక్స్ట్ రోజు మార్నింగ్ అండి, ఇది మార్నింగ్ అయితే కాఫీ షాప్కి వచ్చాము. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, ఇది తాటిబెల్లం కాఫీ అనమాట. తాటిబెల్లంతో కాఫీ చేస్తారు, చాలా దగ్గరగా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మార్నింగ్ మా వారు ఇక్కడికి వచ్చి కాఫీ తాగంది మాత్రం
వదలడనమాట. ఎన్నిసార్లు గ్రీన్ టీ తాగమన్నా కానీ ఈ తాటి బెల్లం కాఫీ వచ్చిన కాడి నుంచి దీనికి బాగా అడిక్ట్ అయిపోయారు. సో అందుకే ఇక్కడ ఖచ్చితంగా వస్తారండి. నేనైతే మాత్రం తాగను కానీ కొంచెం సిప్ చేస్తాను అంతే. సో దాని తర్వాత సరుకుల దగ్గరకు వచ్చామండి. మా ఇంటి పక్కనే ఒక షాప్ ఉంది. అంటే యాక్చువల్లీ మేము నెల సరుకులు తెచ్చుకుందామంటే ఇక్కడ ఉండం కాబట్టి ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు యూజ్ అవుతుంది కదా, పిల్లలు నేను వచ్చినప్పుడు, లేదంటే వీక్లీ ఎప్పుడైనా నేను వచ్చినప్పుడు యూజ్ అవుతుంది కదా. సో అందుకని దానికి తోడు ఈరోజు వంట చేద్దాం అనుకుంటున్నానండి, ఏదో ఒక వంట చేయాలని. సో అందుకే ఆయిల్ ప్యాకెట్ అన్నీ తీసుకున్నాను. ఎంత అవసరమో అంతే అనమాట. సో ఇవి తీసుకొని ఇంక వంట అయితే ఇంట్లో ఈరోజు నుంచి మాత్రం నేను ఉన్నప్పుడు స్టార్ట్ చేద్దాంలే. ఆయిల్ ఉంటే మనకి అవసరం అవుతుంది కదా. నెక్స్ట్ ఇదైతే వెండి సామాన్లు క్లీన్ చేసేదండి. చాలా నీట్గా పోతుందంట. నేను ఒకసారి అక్కడ కూడా షాప్లో కూడా కనుక్కున్నాను. అది కానీ యూజ్ అయితే మీకు కూడా నేను అది షేర్ చేస్తాను, నిజంగా యూజ్ అవుతుందా కాదా అని. ఎందుకంటే ఎంతసేపు వెండి వస్తువులు ఎంత క్లీన్ చేసినా కానీ తెల్లగా అయితే రావట్లేదండి. సో అది ఒకటి తీసుకున్నాను అనమాట. దాని యూజెస్ అనేది నేను ఒంగోలులో వెళ్ళి యూజ్ చేసేటప్పుడు మీకు చెప్తాను. నెక్స్ట్ ఇక్కడైతే టిఫిన్కి వచ్చేసామండి. ఇది కూడా మాకు వాకబుల్ డిస్టెన్సే. మేమున్న ఏరియాలో అన్ని వాకబుల్స్గానే ఉంటాయండి. చాలా దగ్గర అనమాట, అన్నీ చాలా నియర్గా ఉంటాయి. ఎక్కడికి కూడా ఎక్కువ దూరం వెళ్ళాల్సిన పని లేదు. ఇంకా ఇక్కడ నెల్లూరులో నాకు నచ్చినట్టు నేను ఉంటానండి. ఎందుకంటే నాకు నచ్చిన డ్రెస్ నైట్ డ్రెస్తోనే నేను ఇలా బయటికి వెళ్ళిపోతానమాట. అదే ఒంగోలులో అయితే నేను పుట్టి పెరిగింది కాబట్టి అక్కడ అస్సలకి మామూలుగా పంజాబీ డ్రెస్ అలాంటివి మాత్రమే అవి వేసుకుంటేనే బయటకు వెళ్తాను. అంతకుమించి నైట్ డ్రెస్సులతో అలా బయటకు వెళ్ళడం ఏముంటుందన్నమాట. మనం ఉండే ప్లేస్ని బట్టి మనం ఉండే డ్రెస్ ఉండాలండి. సో ప్లేస్ని బట్టి మనం వేసుకోవాలన్నమాట. సో టిఫిన్ అయితే మాత్రం ఇంటికి తెచ్చుకున్నాము. ఎందుకంటే అక్కడ సాంబార్ చాలా బాగుంటాయండి. వడా సాంబార్ తెచ్చాను. ఇంకా ఉప్మా అయితే అక్కడ చాలా బాగుందండి. టొమాటో పచ్చడి చేస్తాను నేను ఇంట్లో. యాక్చువల్లీ నేను టొమాటో పచ్చడి చేస్తాను, దోశ పిండి తెచ్చుకుందాం అనుకున్నామండి. కానీ అక్కడ టిఫిన్కి వెళ్ళి సాంబార్ బాగుంటాయి కదా, మా అబ్బాయి కూడా టేస్ట్ చూస్తాడని చెప్పి తీసుకొచ్చాను అనమాట. ఎందుకంటే వాడికి కూడా చాలా ఇష్టము. వచ్చి 2-3 రోజులు అయినా కానీ బట్టలన్నీ కూడా ఇలా అని సర్దుకోకుండా పెట్టేసినాడు మా వాడు. ఇప్పుడు సర్దడానికి రేపు వెళ్తున్నాను, ఈరోజు సర్దడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు కూడా 3 రోజులైతే ఇక్కడికి వచ్చేసి సర్దుకొని నీట్గా పెట్టేసుకోరా అంటే ఇప్పటి వరకు సర్దలేదండి. ఇంకా రేపు వెళ్తున్నాను అనగా ఇప్పుడు పెట్టుకుంటున్నాడు అనమాట. సో నేను అదే చెప్తున్నాను అనమాట. మా పిల్లలతో నేను ఎప్పుడు ఇలానే కామెడీగా ఫ్రెండ్లీగా బాగా ఇలానే ఉంటానండి. ఒక మదర్ అండ్ సన్ లాగా కాకుండా ఫ్రెండ్స్ లాగా ఉంటాం అనమాట. మా పిల్లలిద్దరూ నేను చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తామండి టైంని. బాగా మంచి అన్ని షేర్ చేసుకుంటుంటాము. చాలా హ్యాపీగా ఉంటామండి. సో అందుకే మా వాడైతే సాంగ్స్ పెట్టుకొని పాటలు పాడుతా చక్కగా సర్దుకుంటున్నాడు. రేపు ఈవినింగ్కి వెళ్ళాల్సి వస్తుందన్నమాట. 15 డేస్ అండి. యాక్చువల్లీ 15 డేస్ ఇచ్చారనమాట హాలిడేస్. ఇప్పుడు వాడికి వెళ్ళాలంటే మాత్రం చాలా బాధగా ఉంది. ఇన్ని రోజులైనా సరిపోలేదనమాట వాడికి. ఇంకా ఇక్కడే ఉండాలనే ఉందనమాట. ఎందుకంటే నెక్స్ట్ ఇంకా హాలిడేస్ అనేది ఉండదు. ఈ మిగిలిన బట్టలు అయితే నెక్స్ట్ ఎప్పుడైనా వాడి కాలేజ్కి వెళ్దాం అనుకుంటున్నాను. సో అప్పుడు నేను తీసుకొస్తానులే అని చెప్పి కొన్ని పక్కన పెట్టేశానండి. చాలా ఎక్కువైపోయినాయి అనమాట బట్టలు. వాడు అన్నీ మోసుకెళ్ళాలంటే మళ్ళీ స్నాక్స్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ మోసుకెళ్ళాలంటే చాలా కష్టము. నేను చేశాను కదండి సున్నుండలు అవన్నీ చేయాలి. సో ఇప్పుడైతే మాత్రం వాడు సర్దుకుంటూ ఉన్నాడు. మా హస్బెండ్ వచ్చాడండి. ఇక్కడ కొంచెం షాపింగ్ ఉందన్నమాట, బ్యాలెన్స్. షాపింగ్ కోసమని ముఖ్యంగా అయితే చెప్పులు అవి తీసుకోవడానికండి. సో దానికోసం మేము బయటకు వచ్చాము. ఇక్కడ ఏనా అంటే మా అత్తయ్యకి మా మామయ్యకి అలా షూస్, ఇంకా నాకు వాకింగ్ షూస్ కావాలని ఇక్కడికి వచ్చామండి. మేము ఎప్పుడైనా సరే ఇక్కడే తీసుకుంటాం అనమాట. కానీ ఈ చెప్పులు మాత్రం మంచి ఆఫర్లో దొరికాయండి. మంచి కాస్ట్ అనమాట. 1100 ఏమో ఉన్నాయి. 499కి వచ్చాయన్నమాట. మంచి ఆఫర్లు ఉన్నాయి. ట్రాన్స్పరెంట్గా ఉన్నాయండి పైన. ఇవి కూడా నాకు బాగా నచ్చాయి. ఇంకా మా మామయ్యకి అయితే మాత్రం ఇవి చూశారు, కానీ యాక్చువల్లీ అవంతా బాగాలేవనిపించింది ఆ కాస్ట్కి అంతా. సో అవి మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇంకా నేను వాకింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను. సో వాకింగ్ షూస్ కూడా తీసుకోవాలండి. సో రేపటి వీడియోలో మీకు మిగతా వీడియోని షేర్ చేస్తాను. అంతేకాకుండా రేపు మా అబ్బాయి ఊరెళ్ళేది, వాడి హాస్టల్కి వెళ్ళిపోతున్నాడండి. సో అది ఇంకా నేను ఒంగోలుకి రిటర్న్ అయిపోతున్నాను. సో అవన్నీ కూడా రేపటి వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. సో రేపటి వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇప్పుడైతే మాత్రం ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ట్రైన్ వచ్చి పోయిన తర్వాత రేపటి వీడియోలో మనం కలుసుకుందాము. థ్యాంక్స్ అండి, బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.